జగన్ పాలన మేళ, చంద్రబాబు నాయుడు పాలన మేళ అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూతకొచ్చిన నోటికొచ్చిన కారు కూతలు కూస్తూ ఉంటారు. మీకు 15 సీట్లు వచ్చినాయి, మీరు సరిగ్గా పరిపాలన చేయలేదని. వాళ్ళకి 11 సీట్లు వచ్చిన మాట వాస్తవమే. పరిపాలన జగన్ ఏం చేస్తా అన్నాడో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తాడు. ఇంకొకటి అదనంగా చేస్తాండ్రు. ఈరోజు పైన చెప్పేది ఒకటైతే చేసేది ఒకటి. సెబీతో ఒప్పందం చేసుకొని నిరంతరం విద్యుత్ ఛార్జీలు పెరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే మేము అధికారంలోకి వస్తాను, ఈ ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పి ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇంకో ₹2 యూనిట్కి పెంచి దాన్నే కొనసాగిస్తూ ఈరోజు గతంలో ఉన్న కరెంటు బిల్లుల కంటే ఈరోజు బిల్లులు పెంచినారు. అంటే జగన్ పరిపాలనే చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నాడు. ఇంకా రెండో అంశం ఏమంటే భూములకు సంబంధించి టైటిల్ ఫ్రీ హోల్డ్ రద్దు చేస్తామని చెప్పినారు. ఆ తర్వాత రద్దు చేసినారు. ఫ్రీ హోల్డ్కి సంబంధించి కొండందొగి ఎలకలు పెట్టే పని మీద ఉన్నారు. 10-11 నెలలుగా కనీసం నేరం చేసిన వాళ్ళ మీద శిక్ష లేదు, తప్పైనటి డిలేషన్ లేదు, ఒప్పైనటిను కొనసాగింపు లేదు. తాత్కాలిక వాయిదా పేరుతో పేదలకు సంబంధించిన 80-90% ఇందులో ఇరకపోయి అప్పటికంటే ఇప్పుడు హీనంగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఒక అంశం. అయితే దీనికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు టైటిల్ యాక్టు, రీసర్వే వీటన్నిటికీ సంబంధించి తను ఇష్టానుసారం వ్యవహరించుకోవడం కోసం ఏ డాక్యుమెంట్ అయినా రద్దు చేసే అధికారం గతంలో న్యాయస్థానాలకు ఉంటే న్యాయస్థానాల నుంచి ఐఏఎస్ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఇస్తూ 2023లో చట్టాన్ని చేసి దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది. అది తీరా తిరిగి వచ్చిన తర్వాత జగన్ తప్పున్నా కొడుకు, జగన్ ప్రభుత్వం చేసినట్టన్నీ రద్దు చేస్తామని దాన్ని ఆగా మేఘాల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తాం. అంటే జగన్ చేసే ఏమైతే విధానాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఊరికే చెప్పడానికి పైన రాజకీయపరమైన వ్యతిరేకత, రాజకీయపరమైన తిట్ల పురాణం తప్ప వీళ్ళు చేసే విధానాలు రెండు ఒకటే. ప్రజలకు సంబంధించి భారాలు వేయడంలో కానీ, నష్టాలు కలిగించడంలో కానీ ఏమాత్రము ఇద్దరికి ఎవరికి వారు తీసుకోరన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన ఏదో చెప్పి శుక్రవారం వాయిదాలు తప్పించుకోవడానికి బటన్ నొక్కే పథకాలు పెట్టినాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాను. ఈయన శుక్రవారం లేదు, శనివారం లేదు, కేసులు లేదు. అసలు బటన్ నొక్కే వాయిదాలన్నీ నిరంతరం వాయిదాలే వేస్తుంటారు. ఆయన కోర్టు వాయిదాల పేరుతో శుక్రవారాలు పనిచేస్తే ఈయన ఏ వాయిదా ఏమీ లేకుండా ఈ పథకాలకే, రైతు బంధు పథకాలు ఇవన్నీ కూడా వాయిదాలు వేస్తుంటారు. ఇప్పటికీ జూలై పూర్తిగా వస్తుంది. ఈ బుద్ధుడికి ఇంకా రైతు బంధం పథకం కానీ ఇచ్చే పరిస్థితులు. ఈరోజే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక కారు కూత కూసినట్టు అన్ని టీవీల్లో వార్త వస్తుంది. మహిళలకు 1500 ఇచ్చేటి కంటే రాష్ట్రాన్ని అమ్మాలా, రాష్ట్రం అమ్మితే కానీ 1500 ఇవ్వలేమని చెప్పి మాట్లాడుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వాడవాడ ప్రచారం చేసినప్పుడు ఈ విషయాలు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్కి కానీ, అచ్చెన్నాయుడికి కానీ తెలియదు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు తిరిగి వీళ్ళు వాళ్ళను వీళ్ళను తిట్టడం, తమ అధికారంలోకి రావడం, ఇప్పుడున్న భూములను ఇతరులకు అప్పచెప్పడం, ఇలాంటివి కొన్ని చేయడం తప్ప ప్రజలకు సంబంధించి జగన్ పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన మరింత దిగజారిందనే చెప్పాల్సిన అవసరం ఉంది.